నువ్వన్ని సినిమాలు అంత పెద్ద స్టార్ డైరెక్టర్స్తో పనిచేసావు. బోయపాటి గారితో, బోయపాటి గారు, రామ్ గోపాల్ వర్మ, సుకుమార్ గారు, దేవకట్ట గారు వీళ్ళందరితో చేసినప్పుడు అరే ఆ మనిషిలో ఏ మార్పు లేదే, అది ఎలాగా సాధ్యపడింది? పేరెంట్స్ నన్ను చిన్నప్పటి నుంచి వాళ్ళు డీల్ చేసిన విధానమే అలా ఉంది అన్న. అంటే ఆ చదువు మీద ఉన్న సంస్కారంతో అస్సలు నా ఒంటిలోకి అసలు ఒక కించిత్ వాళ్ళిద్దరూ ఎంతో సాధించారు చదువులో. అమ్మ MAAA చదువుకుంది, నాన్న చార్ట్ అకౌంటెంట్. అయినా వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది జనాల్లో చూస్తాను. ఆ తర్వాత అక్కడితోనే అనుకుంటే పెళ్ళైన తర్వాత గీత ఒక స్టార్ సింగర్, గీత ఎలా బిహేవ్ చేస్తుంది, ఇవన్నీ నా మీద ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉన్నాయి బాగా. సో నాకు అసలు తెలుసు ఎక్కడ డౌన్ ఉండాలి, నేను అసలు మనం యువర్ నార్మల్ అనే ఫీలింగ్. కానీ అది ప్రాబ్లం అని కూడా అంటున్నారు. నువ్వు కొంచెమైనా యాటిట్యూడ్ చూపించకపోతే అంటున్నారు, కానీ అది నేను కాదు. అది ఇప్పుడు అది ఫేక్ అయిపోతుంది. అది ఫేక్. ఇప్పుడు నువ్వు యాటిట్యూడ్ చూపిస్తే నువ్వు ఫేక్ అయిపోతాను. యాటిట్యూడ్ కూడా ఒరిజినల్ ఉండాలి. ఒరిజినల్ ఉండాలి. నీకెక్కడ ఉంది? నాకు అసలు లేదు. లేని యాటిట్యూడ్ ఎట్లా చూపిస్తావు? నువ్వు అలా రొమ్ములు విరుచుకోలేకపోతే నువ్వు మాకు ఆనట్లేదు అంటున్నారు. నానాలన్నా హీరో అంటే కొంచెం అంటే నాకు టక్కున కళ్ళద్దాలు పెట్టుకుని వెళ్తుంటే సురేష్ బాబు గారు వస్తే కళ్ళద్దాలు తీస్తాను. నేను కళ్ళద్దాలు పెట్టుకుని కూడా మాట్లాడాను. అది నేను అంతే చేయగలిగింది. ఏం చేయలేము ఈ జీవితానికి ఇంతే. దీనివల్ల ఏమన్నా బొక్కలు ఉంటే ఆ బొక్కలు పడటమే తప్ప ఇప్పుడు కొత్తగా నేను కానీ చేసి బతకలేను. 11/11/2013 9th February 2014 రైట్? 9th February 2014 ఎస్. పెళ్ళి 11/11/2013 ఎంగేజ్మెంట్. నువ్వు రెండింటికి వచ్చావు ఎంగేజ్మెంట్. అక్కడ నాగోల్ వచ్చావు. నేను తీసిన ఫోటోలు ఎంత వైరల్ తెలుసా అన్న నువ్వు తీసిన ఫోటోలు. ఇప్పుడు కూడా అవే వస్తుంటాయి ఇంటర్నెట్ మొత్తం. అయ్యో నేను బ్లూ కలర్ డ్రెస్, గీత గోల్డెన్ కలర్ శారీ వేస్తుంటే అసలు మేము ఊరికే ఇప్పుడు గెస్ట్ గా పిలిచాం అన్న అని, కానీ నువ్వు వచ్చి ముద్దుగా ఫోటోలు తీసి నువ్వు తీస్తున్నట్టు కూడా మాకు తెలియదు. ఆ రోజు ఇంకా గెస్ట్ అలాగా వచ్చి ఫోటోలు తీసి భోజనం కూడా చేసినట్లు వెంటనే పే చేసి. అంటే నేను ఎక్స్క్లూజివ్ మంచి ఫొటోస్ అనగానే సాక్షిలో అప్పుడు రమ్మన్నారు. సరే మళ్ళీ వెళ్ళిపోయి ఇచ్చేసి. అవును, నెక్స్ట్ డే మొత్తం న్యూస్ పేపర్లు అన్నీ వచ్చాయి ఫోటోలు. నాకు ఇంకా గుర్తు మీరు అనగానే. అంటే మీ ఇద్దరిలో కూడా అది పలకరింపులో కానీ చూసే చూపులో కానీ చాలా నాణ్యత ఉంటుంది. నాణ్యత, అబ్బా ఎంత మంచి పదం, నాణ్యత. నైస్. అంటే ఫేక్ ఎక్కడో ఏదో అమ్మా ఇప్పుడు వీడు వచ్చాడు ఇవన్నీ ఉండవు. నచ్చకపోతే నచ్చినట్టు ఉండొచ్చు, నచ్చితే నచ్చినట్టు. మహా అయితే అవాయిడ్ చేసి దూరంగా ఉంటాం తప్ప కలిసి ఏదో చేసి అబద్ధం చేయలేం. ఇద్దరం చేయలేదు. ఆమె కూడా అంతే. ఆమె కూడా ఇప్పుడు మేము ఇద్దరం కలిసి టూర్స్కి వెళ్తాం, ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు అసలు ఇద్దరం మాట్లాడుతూనే ఉంటాం గంటల తరబడి అసలు. కానీ నీకెలాగా నువ్వు అంతా ఏం మాట్లాడవు కదా, మామూలుగా ఉంటావు. ఇంట్లో నేను ఎక్కువ మాట్లాడతావా? అమ్మాయి తక్కువ మాట్లాడతావు. ఇంట్లో నేను ఇంకా మాట్లాడుతూనే ఉంటాను. నన్ను అందరూ చిన్నప్పుడు ఏంట్రా మైక్ మింగేసావా అని కూడా అంటుంటారు సరదాగా. ఇంట్లో ఇంట్లోకి వెళ్ళిన వెంటనే ఇంకా అసలు గీత, అమ్మ, బ్యాచ్ అందరు అక్క వాళ్ళు ఉన్నారంటే ఇంకా అసలు స్టార్ట్. మొత్తం మా ఫేవరెట్ టైం పాస్ జీవితంలో. 3 పూట్ల తినడానికి తిండి ఉండి కబుర్లు చెప్పుకోవడానికి వీళ్ళు చాలా, ఇంకేం అక్కర్లేదనే అంత ఆనందం ఉంటుంది ఆ కన్వర్జేషన్స్. అయితే మీ లైఫ్లోకి సంబంధం లేకుండా కూడా చక్రి గారు వచ్చారు. ఎట్లాగంటే నాకు బాగా గుర్తు, నీ సినిమా ఒకటి రిలీజ్ అయిందో కాశీపట్నం చూడరా బాబు, నాకు బాగా గుర్తు. అమ్మో అది చాలా పెద్ద విషయం, భలే తెలుసా నీకు. నాకు అది ఎట్లాగంటే నాకు చక్రి గారితో చాలా మంచి బాండింగ్ ఉండేది. ఎందుకో బ్రదర్ ఈ సినిమా భలే ఉంటుంది కానీ పాటలు భలే ఉంటాయి, ఎందుకు ఆడలేదు బ్రదర్ ఏదో చెప్పాడు అట్లాగా. అందులో గీత పాట పాడింది. కరెక్ట్. నువ్వు సగం నే సగం అని. అయితే హైలైట్ అన్న భలే పాయింట్ చెప్పారు, ఎక్కడ మాట్లాడలే ఈ మధ్యలో. గీతా మాధురి స్టార్ సింగర్, నేను జస్ట్ ఏదో అప్కమింగ్ యాక్టర్. నా సినిమాలో గీతా మాధురి, చక్రి అన్న మ్యూజిక్, గీతా మాధురి పాట, చక్రి అని లేరు, గీతా మాధురి పాట బాగుంటుంది. పాట అంతా అయింది, సినిమా వచ్చింది, వెళ్ళిపోయింది. ఎప్పుడో ఆ సినిమా రిలీజ్ అయినా 1.5-2 yearsకి ఎప్పుడో నేను మా అక్క కారులో వెళ్తుంటే రేడియోలో గీతా మాధురి ఇంటర్వ్యూ వస్తుంది. నాకు పరిచయం లేదు. మీ ఫేవరెట్ 3 songs చెప్పండి అంటే అందులో ఈ పాట చెప్పింది. అదేంటి, ఒక స్టార్ సింగరు ఒక ఫ్లాప్ సినిమాలో ఒక పాట ఏదో, అసలు ఆ అమ్మాయికి ఏంటి అసలు యాటిట్యూడ్ లేదు, వావే అని మా అక్కతో చెప్తాను. ఎంత చూడు ఆ అమ్మాయి ఎంత గ్రేట్ అబ్బా, ఎంత పొగరలేదు, ఒక
అసలు అప్పుడు నా ఫీలింగ్ ఏంటి, ఒక స్టార్ సింగర్ నా సినిమా గురించి చెప్పింది, సో ఇప్పుడు ఇది దేశం అంతా వినేసింది, నేను నాకు అని ఫీలింగ్ కదా. తెలీదు రేడియోలో. సో అలా నాకు గీత మీద ఒక స్ట్రాంగ్ ఇంప్రెషన్ ఫస్ట్ ఆ రేడియోలో విన్నప్పుడే పడిపోయింది. ఓకే, ఈ అమ్మాయి ఒక హిట్ని బట్టో స్టార్డమ్ని బట్టో ఒక మనిషికి వాల్యూ ఇవ్వదు, ఆ అమ్మాయికి నచ్చితే ఒక వాల్యూ ఇస్తుందని ఒక ఇంప్రెషన్ వచ్చింది. వెరీ నైస్. నిజంగా అప్పుడే ఫస్ట్ టైం నాకు గీతా మాధురి మీద ఒక ఇంప్రెషన్ రావడానికి, సింగర్ కాకుండా మనిషి మీద. అదే ఫ్లాప్ సినిమా, పాట ఎవరికి తెలియంది, ఒక స్టార్ సింగర్ అప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు, ఫిల్మ్ఫేర్లు గెలిచి. కరెక్ట్ కరెక్ట్. అలా చెప్పేసరికి వావ్ వాట్ ఏ హ్యూమన్ బీయింగ్ అనే ఫీలింగ్ వచ్చింది. మనకేం తెలుసు అదే హ్యూమన్ బీయింగ్ మన లైఫ్ లాంగ్ మన బీయింగ్ అవుతుందని చెప్పి. కానీ అలాంటి మనిషి తర్వాత చిన్నగా కనెక్ట్ అవుతూ ఉన్నప్పుడు అసలు ఆ లైఫ్ ఆ ఫేజ్ వేరే నాకు. అసలు అది ఏం ఉండేది, ఆ హై వేరే కదా. అసలు ఆ ఫేజ్ ఆఫ్ మై లైఫ్ ద బెస్ట్. నేనైతే ఎలా అబ్జర్వ్ చేశానంటే, మీకు అన్నీ తెలుసు కదా, దొంగతనంగా మేము కలవడం అన్నీ తెలుసు మీకు. ఎలా ఆడియో ఉంది, ఈ అమ్మాయి ఇక్కడ పాడటానికి వస్తుంది, చుట్టుపక్కల ఎక్కడ తిరుగుతుంటాడు, శిల్పకళా వేదిక దగ్గరలో ఏ కేఎఫ్సి కొనుక్కోను అక్కడెక్కడ తిరుగుతుంటాడు. అంతే, కరెక్ట్ కరెక్ట్ అన్ని. ఇక్కడ నోవాటెల్లో షో ఉంది, అక్కడ కింద రిసెప్షన్ లో ఉండేవాడు. అలా సీక్రెట్ గా కలిసి నేను ఒక టైంలో ఏంది ఎవరి కోసం అన్న వెయిట్ చేస్తున్నావా గీత అనేవాడిని కావాలని. లేదండి అప్పుడు మీడియా అంటే, అప్పుడు మీడియా ఈ న్యూస్లు రూమర్లు భయం. ఇప్పుడంటే అలవాటు అయిపోయింది మనకు సోషల్ మీడియా వల్ల, పెద్ద జర్కులు రావు. కానీ అప్పట్లో నేను గీత కలవాలంటే ఎంత సీక్రెట్గా మొత్తం ఇలా అమ్మాయి చుట్టుకుని ఇదంతా చుట్టుకుని ఎంత కష్టపడే చుట్టుకునేది, కానీ ఇక్కడ మచ్చు దొరికిపోయేది. కానీ ఆ ఫేజ్ భలే ఉండేది. రికార్డింగ్లోకి వెళ్దంటే రికార్డింగ్ థియేటర్ బయట ఉండటం, రికార్డింగ్ అయిన తర్వాత బయట కార్లో వెయిట్ చేయడం, వచ్చి మళ్ళీ వాళ్ళ అమ్మగారు ఫోన్ చేస్తారు, ఏంటి రికార్డింగ్ అయిందా అని. మనతో ఉంటుంది ఇక్కడ కూర్చుని కబుర్లు చెప్తుంటుంది, వాళ్ళతో అంతే అవుతుంది మాట్లాడుతుంది ఏదో. ఆ ఫేజ్ కాదు, మ్యూజిక్ డైరెక్టర్ గారితో ఉన్నాను ఒకసారి మళ్ళీ చైనా అమ్మా అని చెప్పి పెట్టేసేస్తుంది. ఛాలెంజ్ చేశాను ఆ 1.5 years ఆఫ్ ఆ రిలేషన్షిప్. అసలు భలే. నాకు ఒక టైం తర్వాత తెలిసిపోయింది. ఇంకా అప్పుడు నేను ఇంకా గొడవ చేయడం స్టార్ట్ చేసేవాడిని, ఊరుకోండి శివగారు అని అనేది. ఎంత విషయం అంటే, శిల్పకళా వేదికలో ఒక పెద్ద స్టేజ్ మీద పాట ఇలా పాడుతుంది, ఒక మంచి పాట, పక్కన శ్రీకృష్ణ ఉన్నారు, స్టైల్ అని మా శివగారు వచ్చారు మంచి మంచి ఫోటోలు తీస్తారు అని అలా కలిపేస్తే నేను షాక్. అందరు కూడా ఈడు వచ్చాడు, అందరితో బాగా క్లోజ్ ఈడు అన్నట్టు నన్ను అంటారు కదా మన వాళ్ళందరూ. నేను చూసి ఏం గీత అంటే నేను అవుతా అంటే, అదే నేను చెప్పాను ఇందాక నాణ్యత అన్నాను కదా. మనిషిని చూడగానే అమ్మాయికి అనుకునేసరికి ఆప్యాయంగానే ఆనెస్ట్ 100%. ఇప్పుడు నాకు అసలు శివ అన్న మెసేజ్ వాళ్ళు చూసిన వెంటనే నేను అప్పుడు రమణకి జస్ట్ వచ్చాను, మెసేజ్ చూసిండే ఆహా అన్న మెసేజ్ పెట్టాడు రోయ్ చెప్పాను. నేనే ఎప్పుడో అడిగితే ఇవాళ నేను వెళ్ళిపోతాను, నాకు వెళ్ళిపోవాలని ఉంది, వెయిట్ చేయాలని లేదు శివ అన్న దగ్గరికి అని చెప్పేశాను.